Hello everyone, today we are going to learn problems on ratios and proportions. Fifth question, if 5:A is as 20:28, then A is equal to, దీన్ని is as అని చదవాలి. 5:A is equals to 20:28 అని దీని అర్థం. 5:Aని ఎలా రాయొచ్చు? ఫ్రాక్షన్ రూపంలో 5/A అని రాయొచ్చు. is as అంటే is equals to 20:28ని 20/28 అని రాయొచ్చు. అయితే ఏ వాల్యూ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. ఏ వాల్యూని మనం కనుక్కోవాలి. ఇక్కడ డైరెక్ట్గా 520 అవ్వాలంటే 5ని ఎంతతో మల్టిప్లై చేయాలి? 520 అవ్వాలంటే 4తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ కూడా ఏ 28 అవ్వాలంటే 4తో మల్టిప్లై చేయాలి. పైన ఎంతతో మల్టిప్లై చేసామో న్యూమరేటర్లో, కింద డినామినేటర్లో కూడా అంతతోనే మల్టిప్లై చేయాలి. ఏ అనే వాల్యూని ఒక వేరియబుల్ కదా, ఎంతని 4తో మల్టిప్లై చేస్తే 28 అవుతుందో మనం కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ కదా, a into 4 is equals to 28 అంట. 4 28లో ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్. సో a is equals to 7. ఏ వాల్యూ ఎంత వచ్చింది? 7 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, ఇన్ ఏ రేషియో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 7:8. ఒక రేషియో ఉంది, ఆ రేషియో 7:8. ఇఫ్ ద యాంటీసెడెంట్ ఈజ్ 35, వాట్ ఈజ్ కాన్సిక్వెంట్? యాంటీసెడెంట్ 35 అయితే కాన్సిక్వెంట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. యాంటీసెడెంట్ కాన్సిక్వెంట్ అంటే ఏం లేదు, ఒక రేషియో తీసుకుంటే రేషియోలో ఉన్న మొదటి పార్ట్ ఏమో యాంటీసెడెంట్ అవుతుంది, రెండో పార్ట్ ఏమో కాన్సిక్వెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ m:n అనే ఒక రేషియో ఉంది. m:nలో యాంటీసెడెంట్ ఏది, కాన్సిక్వెంట్ ఏది అని అడిగితే ఈ ఫస్ట్ది యాంటీసెడెంట్ అవుతుంది, ఈ సెకండ్ వన్ది కాన్సిక్వెంట్ అవుతుంది. జస్ట్ అంతే, పేర్లు మారాయి అంతే. ఫస్ట్ పార్ట్ ఏమో యాంటీసెడెంట్, సెకండ్ పార్ట్ ఏమో కాన్సిక్వెంట్. అయితే యాంటీసెడెంట్ 35 అని ఇచ్చాడు, మనల్ని సెకండ్ పార్ట్ కాన్సిక్వెంట్ అంతా కనుక్కోమంటున్నాడు. 7/8, 7:8ని 7/8 అని రాసుకోవచ్చు. ఆ 7/8 దేనికి ఈక్వల్? 35 సంథింగ్ కాన్సిక్వెంట్ వాల్యూకి ఈక్వల్. 35 అనేది యాంటీసెడెంట్ కాబట్టి పైన న్యూమరేటర్లో రాస్తాం. బై డినామినేటర్లో కాన్సిక్వెంట్ మనకు ఎంతో తెలియదు కాబట్టి దాన్ని n అని వేసుకుందాం. సేమ్ ఇందాక ప్రీవియస్ ప్రాబ్లం లాగానే 735 అయింది. 735 అవ్వాలంటే ఎంతతో మల్టిప్లై చేయాలి? 7 5 35. సో డినామినేటర్లో కూడా 5తోనే మల్టిప్లై చేయాలి. 8 5 ఎంత? 40. సో n వాల్యూ ఎంత అయింది? 40. ఇక్కడ వచ్చే డినామినేటర్లో వాల్యూ ఎంత అవుద్దంటే 40. అదే కాన్సిక్వెంట్ వాల్యూ ఎంత? 40. జస్ట్ ఏం లేదు, అక్కడ రేషియో ఇచ్చాడు, 7:8 అని ఇచ్చాడు. 7:8 అనేది ఒక యాంటీసెడెంట్కి కాన్సిక్వెంట్కి ఈక్వల్ అంట. 7:8 అనేది ఇంకొక రేషియోకి ఈక్వల్ అయింది. 7/8 ఈజ్ ఈక్వల్స్ టు యాంటీసెడెంట్ కాబట్టి న్యూమరేటర్లో రాస్తాం 35 బై కాన్సిక్వెంట్. మనం కనుక్కోవాల్సింది కాన్సిక్వెంట్. 7ని ఎంతతో మల్టిప్లై చేస్తే 35 అయిందో సేమ్ డినామినేటర్ను కూడా అంతతోనే మల్టిప్లై చేయాలి. డినామినేటర్లో 8 ఉంది, 8ని 5తో మల్టిప్లై చేస్తే 40. సో అదే మనకు కావాల్సిన కాన్సిక్వెంట్. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, ఇన్ ఏ క్లాస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 20% మోర్ దెన్ దట్ ఆఫ్ ది బాయ్స్. అంటే గర్ల్స్కి బాయ్స్కి రేషియో ఉందంట. అయితే ఆ రేషియోలో గర్ల్స్ 20% మోర్ ఉన్నారంట, బాయ్స్తో కంపేర్ చేస్తే గర్ల్స్ 20% మోర్ ఉన్నారంట. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్లాస్ ఈజ్ 66. స్ట్రెంగ్త్ అంటే ఏంటి? బాయ్స్ గర్ల్స్ కలిపి కదా. సో బాయ్స్ గర్ల్స్ కలిపి టోటల్ స్ట్రెంగ్త్ ఏమో 66 మెంబర్స్ ఉన్నారంట ఒక క్లాస్లో. If 4 more girls are admitted to the class, the ratio of the number of boys to that of girls is. అయితే ఉన్న స్ట్రెంత్కి నలుగురు గర్ల్స్ వచ్చి కొత్త అడ్మిషన్ తీసుకున్నారు. అయితే రేషియో ఏమవుతుంది? బాయ్స్ టు దట్ ఆఫ్ గర్ల్స్, బాయ్స్కి గర్ల్స్కి ఉన్న రేషియో ఏమవుతుంది? క్వశ్చన్ అర్థం చేసుకుంటే మనం సగం చేసేసినట్లే. క్వశ్చన్ ఏమంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 20% మోర్ దాన్ దట్ ఆఫ్ బాయ్స్. గర్ల్స్ బాయ్స్ కన్నా 20% మోర్ ఉన్నారు. టోటల్ స్ట్రెంత్ ఏమో 66. ఆ టోటల్ స్ట్రెంత్కి ఇంకొక 4 అమ్మాయిలు వచ్చి కొత్తగా జాయిన్ అయ్యారు. అయితే ఇప్పుడు కొత్తగా 4 అమ్మాయిలు వచ్చి జాయిన్ అయిన తర్వాత రేషియో ఏమవుతుంది? బాయ్స్కి గర్ల్స్కి మధ్యలో ఉన్న రేషియో ఏమవుతుంది? 20% మోర్ ఉన్నారు కదా, 20% వాల్యూ ఎంత? 20%ని 1/5 అని రాయొచ్చు ఫ్రాక్షన్ రూపంలో. ఈ 20% 1/5 ఎలా వచ్చింది అంటే రఫ్ వర్క్లో చూపిస్తాను. 20% కదా, పర్సెంట్ అంటే పర్సెంట్లో 1/100 రాయొచ్చు. ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది, 2 5 టైమ్స్ క్యాన్సిల్. ఎంత మిగిలింది? 1/5. కొన్ని పర్సంటేజ్ వాల్యూస్ ఉంటాయి, మనం ఎలాగ ఫ్రాక్షన్స్లో గుర్తుంచుకోవాలి. 20% అనగానే 1/5 వేసేయాలన్నమాట.
ఇన్ కేస్ అలా గుర్తుండకపోతే 20% ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. 20% అంటే 1/100 కాబట్టి 20 × 1/100 క్యాన్సిలేషన్ చేస్తే 1/5 వచ్చిందన్నమాట. ఈ క్యాన్సిలేషన్ అంతా చేయకుండా మనం ఇలాగా గుర్తుంచుకుంటాం కొన్ని పర్సంటేజ్ వాల్యూస్. ఓకే, 20% అంటే 1/5. 20% మోర్ దెన్ దట్ ఆఫ్ బాయ్స్ అంట. 20% మోర్ దాన్ బాయ్స్. గర్ల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20% మోర్ దాన్ బాయ్స్. 20% అంటే వాల్యూ ఎంత అనుకున్నాము? 1/5. మోర్ దాన్ కాబట్టి దేంతో కంపేర్ చేస్తున్నారు? బాయ్స్తో కంపేర్ చేస్తున్నారు. బాయ్స్ 5 పార్ట్స్ అయితే గర్ల్స్ 5 కన్నా ఒక పార్ట్ ఎక్కువ ఉంటారు అని అర్థము. బాయ్స్ 5 పార్ట్స్ ఉంటే గర్ల్స్ బాయ్స్ కన్నా ఒక పార్ట్ ఎక్కువ ఉంటారు అని చెప్పి ఈ ఫ్రాక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాయ్స్ 5 పార్ట్స్ అయితే గర్ల్స్ ఒక పార్ట్ ఎక్కువ ఉంటారు అనుకున్నాం కదా. 5కి 1 యాడ్ చేస్తే 6 కదా, 6 పార్ట్స్. బాయ్స్ 5 పార్ట్స్ అయితే గర్ల్స్ 6 పార్ట్స్. సో బాయ్స్కి గర్ల్స్కి ఉన్న రేషియో ఏంటంటే 5:6 అవుతుంది. మనకి టోటల్ స్ట్రెంత్ 66 అని ఇచ్చాడు. టోటల్ స్ట్రెంత్ 66 అని ఇచ్చాడు. 5 పార్ట్స్ ప్లస్ 6 పార్ట్స్ ఎంత? 5 + 6 11 పార్ట్స్ అంతే కదా. బాయ్స్ ప్లస్ గర్ల్స్ అదే టోటల్ స్ట్రెంత్. 11 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 66 అయితే 11 66ని 6 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 6. పార్ట్ వాల్యూ కనుక్కున్నాం కాబట్టి రేషియో నుంచి మనం డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ పీపుల్ని కనుక్కోవచ్చు. బాయ్స్ ఏమో 5 పార్ట్స్ ఉన్నారు, గర్ల్స్ ఏమో 6 పార్ట్స్ ఉన్నారు. ఒక్కొక్క పార్ట్ ఏమో 6. సో బాయ్స్ని 5 × 6తో మల్టిప్లై చేయాలి, గర్ల్స్ని కూడా 6తో మల్టిప్లై చేయాలి. 5 × 6 6 × 6 అలా చేస్తే నెంబర్ ఆఫ్ బాయ్స్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ వస్తారు. బాయ్స్కి గర్ల్స్కి ఉన్న రేషియో ఏంటి ఇందాక? 5:6. 5 పార్ట్స్ 6 పార్ట్స్. మనకి 1 పార్ట్ వాల్యూ 6 అని తెలిసింది కదా. సో ఇప్పుడు 5ని 6తో మల్టిప్లై చేయాలి, 6ని 6తో మల్టిప్లై చేయాలి. 5 6 30, 6 6 36. టోటల్ స్ట్రెంత్ 66 అని ఇచ్చాడు కదా. ఇక్కడ చూడండి, మనం కనుక్కున్న తర్వాత కూడా సేమ్ అదే వాల్యూ వచ్చింది. 30 + 36 అంతా 66. అయితే ఈ స్ట్రెంత్కి ఇంకొక 4 అమ్మాయిలు వచ్చి యాడ్ అయ్యారనమాట. 36 + 4 గర్ల్స్ 36, దానికి 4 యాడ్ చేస్తే 40. బాయ్స్లో ఎటువంటి మార్పు లేదు. 30 మెంబర్స్ ఉన్నారు, 30నే ఉన్నారు వాళ్ళు. బాయ్స్ ఏమో 30 మెంబర్స్ ఉన్నారు, గర్ల్స్ ఏమో 40 మెంబర్స్ ఉన్నారు. ఎప్పుడు 4 మెంబర్స్ వచ్చి యాడ్ అయిన తర్వాత, 4 గర్ల్స్ వచ్చి యాడ్ అయిన తర్వాత. సో వీళ్ళిద్దరికి ఇప్పుడు రేషియో ఏమవుతుంది? ఈ రెండిట్లో 10 కామన్ ఉంది కాబట్టి 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 3 మిగిలింది, 4 మిగిలింది. ఇంకా వీటిని ఇంకా ఫర్దర్గా క్యాన్సిల్ చేయడం కుదరదు. సో ఇదే సింప్లెస్ట్ ఫామ్. 3:4 అవుతుంది. సో రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఆఫ్టర్ యాడింగ్ 4 more girls to the strength ఈజ్ 3:4. ఏం చేసామంటే మళ్ళీ ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 20% మోర్ దెన్ దట్ ఆఫ్ బాయ్స్ అంట. గర్ల్స్ 20% మోర్ ఉన్నారంట గర్ల్స్ కన్నా. టోటల్ స్ట్రెంత్ ఏమో 66. అయితే ఆ టోటల్ స్ట్రెంత్కి ఇంకొక 4 అమ్మాయిలు వచ్చి యాడ్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఏమవుతుందని అడిగాడు. 20% మోర్ కాబట్టి మనం ఇనీషియల్గా ఉన్న బాయ్స్కి గర్ల్స్కి రేషియో కనుక్కుంటాం. 20% మోర్ ఉన్నారు కాబట్టి 20% అంటే 1/5. 20% మోర్ దాన్ బాయ్స్తో కంపేర్ చేస్తున్నారు కాబట్టి డినామినేటర్ బాయ్స్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. 5 పార్ట్స్ బాయ్స్ అయితే బాయ్స్ కన్నా ఒక పార్ట్ ఎక్కువ ఉంటారు. సో 5 పార్ట్స్ బాయ్స్ అయితే బాయ్స్ కన్నా ఒక పార్ట్ గర్ల్స్ ఎక్కువ ఉంటారు. 5 + 1 అంతా 6 పార్ట్స్. 5:6 అనే రేషియో వచ్చింది. మనకి టోటల్ స్ట్రెంత్ ఇచ్చాడు. టోటల్ స్ట్రెంత్ ఏమో 66. ఇక్కడ టోటల్ పార్ట్స్ ఎంత అయింది? బాయ్స్ ప్లస్ గర్ల్స్ 11 పార్ట్స్. 11 పార్ట్స్ 66 అయితే 1 పార్ట్ అంతా 6 అవుతుంది. సో మనకి రేషియో ఉంది, నెంబర్ ఆఫ్ పార్ట్స్ 1 పార్ట్ వాల్యూ తెలిసింది. సో దాని నుంచి నెంబర్ ఆఫ్ బాయ్స్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ కనుక్కున్నాం. 5 × 6 6 × 6 30 36. ఇనీషియల్గా 30 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, 36 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. ఆ 36 మెంబర్స్ గర్ల్స్కి 4 మెంబర్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయ్యారనుకున్నాం కదా. 36కి 4 యాడ్ చేస్తే 40. బాయ్స్ స్ట్రెంత్లో ఎటువంటి మార్పు లేదు. ఇక్కడ 30 ఉన్నారు, ఇక్కడ 40 ఉన్నారు. ఈ రెండింటిలో 10 క్యాన్సిల్ అయిపోయింది, మిగిలింది 3:4. 4 మెంబర్స్ యాడ్ అయిన తర్వాత గర్ల్స్ 4 మెంబర్స్ యాడ్ అయిన తర్వాత బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఏమవుతుందంటే 3:4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 8th one. If the income of A is 10% more than that of B and the income of B is 20% less than that of C, then the income of A, B and C respectively are in the ratio. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే if the income of A is 10% more than that of B, A యొక్క ఇన్కము B యొక్క ఇన్కమ్తో కంపేర్ చేస్తే 10% ఎక్కువ అంట.
అండ్ ద ఇన్కమ్ ఆఫ్ బి ఈజ్ 20% లెస్ దెన్ దట్ ఆఫ్ సి. సితో కంపేర్ చేస్తే బి యొక్క ఇన్కమ్ 20% తక్కువ ఉంటా. దెన్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ, బి అండ్ సి రెస్పెక్టివ్లీ ఆర్ ఇన్ ద రేషియో. ఏ యొక్క ఇన్కమ్, బి యొక్క ఇన్కమ్, సి యొక్క ఇన్కమ్, ఆ ముగ్గురికి ఉన్న ఇన్కమ్స్ యొక్క రేషియో కనుక్కోమని అడుగుతున్నాడు. ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, సి అనే వ్యక్తి. ఫస్ట్ సెంటెన్స్లో ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 10% మోర్ దెన్ దట్ ఆఫ్ బి. ఏ అనేది బి కన్నా 10% ఎక్కువ అంట. ఫర్ ఎగ్జాంపుల్ బి యొక్క శాలరీ 100 రూపీస్ అనుకుందాం. బి యొక్క శాలరీ 100 రూపీస్ అనుకుంటే ఏ యొక్క శాలరీ బి యొక్క శాలరీ కన్నా 10% మోర్ అంట. 100లో 10% అంటే ఒక డెసిమల్ పెట్టాలి, అంటే 10. 100కి 10 యాడ్ చేస్తే 110. 10% ఏ వాల్యూలో అయినా 10% కనుక్కోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 2000 అనుకుందాం. 2000లో 10% ఎంత అని అంటే ఒక నెంబర్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టాలి. సో 2000లో 10% ఎంత అంటే 200. సేమ్ అలానే 100లో 10% ఎంత అంటే ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టాలి ఇక్కడ. సో 100లో 10% ఎంత అంటే 10. ఇక్కడ మనకి ఏమన్నాడు, ఏ యొక్క శాలరీ బి యొక్క శాలరీ కన్నా 10% మోర్ అన్నారు. 100లో 10% అంటే ఎంత, ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టాలి 10. సో 100 కన్నా 10 ఎక్కువ. 100 + 10 ఎంత, 110. ఏ యొక్క శాలరీ బి యొక్క శాలరీ కన్నా 10% ఎక్కువ కాబట్టి బి 100 అయినప్పుడు ఏ 110 అయింది. అలానే ఇఫ్ బి ఈజ్ 20% లెస్ దెన్ దట్ ఆఫ్ సి. బి యొక్క శాలరీ సి యొక్క శాలరీ కన్నా 20% లెస్ అంట. 20% లెస్. 20% లెస్. 20% లెస్ అంటే 20% ఫ్రాక్షన్ వాల్యూగా మార్చుకుంటే 20% ఈజ్ ఈక్వల్స్ టు 1/5. 20% లెస్ అంటే 1 పార్ట్ లెస్ అనమాట. అప్పుడు ఎంత అవుతుంది, 4/5. 5 కన్నా 1 పార్ట్ లెస్ అంట. 5 నుంచి 1 తీసేస్తే 4/5 అవుతుంది. ఇప్పుడు బి యొక్క ఇన్కమ్ 20% లెస్ దెన్ దట్ ఆఫ్ సి. సి 5 పార్ట్స్ అయితే బి ఏమో 4 పార్ట్స్ అవుతుంది. సో 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 100 అయితే 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 400 అయిందంటే ఇంటూ 25, 5 కూడా ఇంటూ 25. సో ఇక్కడ 125. సి వాల్యూ ఎంత వచ్చింది, 125. ఇక్కడ దేనితో కంపేర్ చేస్తున్నారో కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. బి ఈజ్ 20% లెస్ దెన్ దట్ ఆఫ్ సి. 20% లెస్ అంట. 20% వాల్యూ ఎంత, 1/5. 20% లెస్ కాబట్టి 5లో 1 లెస్ అంటే 4/5. 5 - 1 అంతా 4/5. దేని గురించి చెప్తున్నాడు, సితో కంపేర్ చేస్తున్నాడు. సో సి అనేది 5 పార్ట్స్ అయితే బి అనేది 4 పార్ట్స్ అవుతుంది. ఇక్కడ మనకి సి వాల్యూ తెలియదు, కానీ బి వాల్యూ తెలుసు కదా, 100 అని. 5 పార్ట్స్ 4 పార్ట్స్ ఏమో 100 అయింది. 4 పార్ట్స్ 100 అయితే 5 పార్ట్స్ ఎంత అని కనుక్కుంటే మనకి సి యొక్క ఇన్కమ్ వస్తుంది. 4 పార్ట్స్ 100 అయినప్పుడు 5 పార్ట్స్ ఎంత అని రాసాము. 400 అవ్వాలంటే 4ని 25తో మల్టిప్లై చేసాము, 5ని కూడా 25తో మల్టిప్లై చేయాలి. 5 25s 125. సో సి ఎంత, 125. ఏ 110, బి 100, సి 125. వీటిని రేషియోస్లో రాయాలి. రేషియో రాయాలంటే సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి. ఏ ఎంత, ఏ బి సి. ఏ ఏమో 110, బి ఏమో 100, సి ఏమో 125. 5తో క్యాన్సిల్ చేయొచ్చు. 5తో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2 times 20, ఇక్కడ 5 2s 10, 5 5s 25, 2 11s 22, 20, 25, 22, 20, 25. దీన్ని ఇంకా సింపుల్గా క్యాన్సిల్ చేయలేము ఇంకా. సో ఏబిసి యొక్క ఇన్కమ్స్ రేషియో ఎంత అవుతుందంటే 22:20:25. Thank you for watching the video. If you like the video, like, share and subscribe my channel. Thank you.